హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వార్తల్లో చూస్తే జార్ఖండ్లో జేపీఎస్సి అలాగే జేఎస్ఎస్సి ఈ పేపర్లో జరిగినటువంటి అవకతవకలు, పేపర్ లీకేజీ, పరీక్ష నిర్వహించే విధానము, ఇలాంటి వాటి మీద విద్యార్థులు గత వారం రోజులుగా నిరాహార దీక్ష చేయడము జరుగుతుంది. అంతకుముందు కూడా దాని మీద పోరాటం చేయడం అనేది జరుగుతుంది. అయితే దీనిపై ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. చర్చలకు పిలిచారు. ఈ అవకతవకల పట్ల ఎవరు పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వాళ్ళని బయట పెట్టలేకపోయారు. విద్యార్థులైతే సిబిఐ ఎంక్వైరీని ఆహ్వానిస్తున్నారు, వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోయినప్పటికీ విద్యార్థులు ఇంకా ఈ నిరాహార దీక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు, ప్రొటెస్టులు కొనసాగిస్తున్నారు. కాకపోతే ఇవి శాంతియుతంగానే జరుగుతున్నాయి తప్ప ఎవరినో లేనిపోని వ్యాఖ్యలు చేయడం కానీ లేదా అబ్యూజ్ చేయడం కానీ అడదిడ్డంగా తిట్టడం కానీ ఇలాంటివి చేయకుండా చాలా శాంతియుతంగానే పోరాటం అనేది జరుగుతుంది. విద్యార్థుల మద్దతు కూడా ఎక్కువగా వస్తుంది రోజు రోజుకి. కానీ ఈ బొద్దింకల మద్దతు మాత్రం పెద్దగా లేదు. చాలామంది ఈ యూట్యూబర్స్ కావచ్చు, లేకపోతే మీడియా కావచ్చు, చాలామంది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మీరు విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ప్రత్యక్షమవుతామన్నారు కదా, మరి ఈరోజు జార్ఖండ్లో పేపర్ లీకేజ్ మీద పోరాటం జరుగుతుంటే మీ తాలూకా కంట్రిబ్యూషన్ ఏమీ లేదు, మీరెవరు ఇంతవరకు హాజరు కాలేదని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు వేరే కారణాలు చెప్తున్నారు. అలాగే పంజాబ్లో పేపర్ లీకేజ్ అయ్యింది. అక్కడ కూడా ఈ బొద్దింకలు ఎవరు కూడా పేపర్ లీకేజీ మీద ఎటువంటి పోరాటము చేయలేదు. అలాగే కర్ణాటకలో కూడా పేపర్ లీకేజీ అయ్యింది. అక్కడ కూడా ఎటువంటి పోరాటం చేయలేదు. అంటే ఈ రకంగా వాళ్ళు సెలెక్టివ్ అప్రోచ్ ఫాలో అవుతున్నారు అని చెప్పేసి చాలా మంది మన దేశంలో చర్చించుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసం అనేది వ్యూవర్స్ కూడా ఆలోచించాలి. మీకేమనిపిస్తుంది అనేది మీరు తెలియజేయాలి. అయితే పేపర్ లీకేజీ అనేది విద్యార్థులకు ఎంతో మానసిక క్షోభను మిగిలిస్తుంది. మరి అటువంటి పేపర్ లీకేజీలు జరగకుండా చూడాల్సిన అవసరం అటు కేంద్ర ప్రభుత్వం మీద, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి జేఈ కావచ్చు, నీట్ కావచ్చు, ఇలాంటి పరీక్షలన్నీ కూడా ఏ రాష్ట్రంలో లీకేజ్ అయినా కూడా దేశం మొత్తం సఫర్ అవుతున్నారు. కాబట్టి దానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సరైనటువంటి చర్యలు తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం కూడా సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. అలాగే దాని మీద బలమైనటువంటి చట్టం తెచ్చారు. చట్టాలు తెచ్చినంత మాత్రాన అవి ఇంప్లిమెంట్ అయిపోతాయని అనుకోవడానికి లేదు. వ్యక్తిగతంగా వ్యక్తిలో మనలో మార్పు రావాలి. అలాగే తల్లిదండ్రుల్లో కూడా మార్పు రావాలి. కోచింగ్ సెంటర్లు ఎక్కువగా పెంచి పోషిస్తున్నది తల్లిదండ్రులే. అలాగే ఆ కోచింగ్ సెంటర్లకి విద్యార్థులను పంపిస్తున్నది తల్లిదండ్రులే. వాళ్ళకి పేపర్ లీకేజ్ అయితే డబ్బులు ఇస్తున్నది కూడా విద్యార్థుల తాలూకా తల్లిదండ్రులే. కాబట్టి మనలో లోపం లేకపోతే ఎవరిని మనం హక్కుల కోసం పోరాడాల్సిన